నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడులో అసలు సినిమా మొదలైందా? అప్పుల కుప్ప చేశారంటూ విజయ్ తిట్లను మొదలుపెట్టారా? ఏఐడిఎంకేను చీల్చింది ఎవరు? చీలిక వర్గం విజయ్కు మద్దతు ఇస్తుందా? ఎస్, ఇచ్చేసింది. బల ప్రదర్శనలో ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఏంటి అన్న కోణంలో హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మరోవైపు అప్పుల కుప్పగా మారిన తమిళనాడులో విజయ్కు సవాళ్లు తప్పవన్న టాక్ అప్పుడే మొదలైంది. ఇప్పటికే రాష్ట్రానికి 30 లక్షల కోట్ల అప్పులున్నాయి. దానితో పాటు విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి 1,00,000 కోట్లు కావాలని సర్కార్ అంచనా వేసింది. హామీల అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. మహిళలకు నెలవారీ సాయం 1000 నుంచి 2,500 పెంచాలన్న హామీతో వార్షిక వ్యయం 14,411 కోట్ల నుంచి 36,029 కోట్లకు పెరుగుతోంది. అంటే ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల భారం పడుతోంది. ప్రస్తుత సర్కార్ 100 యూనిట్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. విద్యుత్కు ఏడాదికి 7,752 కోట్ల నుంచి 12,000 కోట్లు దాటుతుంది. ఇవే కాకుండా చాలా హామీలు ఇప్పుడు విజయ్ ముందు ఉన్నాయి. தமிழ்நாடு பொறுத்த வரைக்கும் இப்போ யாரையாவது போய் ஏதாவது சந்திக்கணும் அப்படின்னா இந்த மூஞ்ச மூடிக்கிட்டு போய் சந்திக்கிறதோ, என்ன இந்த மறைமுகமா உங்களுக்கு தெரியாம போய் சந்திக்கிறதோ அப்படியெல்லாம் நான் செய்ய மாட்டேன். எதுவா இருந்தாலும் வெளிப்படையாக ஒளிவு மறைவு இல்லாம தான் நான் செய்வேன். இவ்வளவு பெரிய ஒரு பொறுப்பை என் கையில கொடுத்திருக்கிறீங்க. அதே நேரத்தில் எனக்கு கொஞ்சம் அவகாசமும் நீங்க கொடுக்கணும்னு நான் ரிக்வெஸ்ட் பண்ணி கேட்டுக்கிறேன். நான் சொன்னதையெல்லாம் படிப்படியா நிறைவேற்ற நான் ட்ரை பண்ணுவேன், நிறைவேற்றுவேன். அதே நேரத்தில் எனக்கு கொஞ்சம் அவகாசம் கொடுத்தீங்கன்னா எனக்கு கொஞ்சம் உதவியாகவும் ஒத்துழைப்பாகவும் இருக்கும். இது உங்களுடைய ஆட்சி. பெண்கள் பாதுகாப்பை ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்தே அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்ன கஷ்டப்படுத்துறவங்களாகவே இருந்தாலும் அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முழு முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். సంక్షేమ పథకాలు, హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏటా లోటు బడ్జెట్ దాఖలవుతుంటే ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉంది. ఈ నేపథ్యంలో నూతనంగా సర్కార్ ఏర్పాటు చేయనున్న విజయ్ ఏం చేస్తారన్నదే ఇప్పుడు తమిళనాట పెద్ద చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ టీమ్ నుంచి అందిస్తారు. బ్రాహ్మణి, చూస్తున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఒక సవాలైతే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హామీలు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం అనేది ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి కూడా సవాలుగా మారుతుంది. ఉచితాల పేరుతో అనేక హామీలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ విజయ్ కూడా క్లియర్గా చెప్పేశారు. ఎక్కడా కూడా రెవెన్యూ అనేది లేదు, ఖజానా ఖాళీగా ఉంది అంటే అటు స్టాలిన్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అప్పుడే విజయ్ అబద్ధాలు ఆడేస్తూ ఉన్నారు. ఖజానా ఉంది, ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిమితి వరకే మేము చేశాం, హామీల అమలును తప్పించుకోవటానికే విజయ్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ స్టాలిన్ కౌంటర్ కూడా ఇచ్చేశారు. ఎలా చూస్తున్నారు? ఏం జరగబోతుంది తమిళనాడులో? ఇప్పటికే ఆర్థిక లోటైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులోనూ విజయ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 1,00,000 కోట్లకు పైగా నిధులు కావాలి. ఈ నిధులను తీసుకొచ్చే సత్తా విజయ్కు ఉందా? ఏం జరగబోతుంది? ఓవైపు ఎమ్మెల్యేల మద్దతు అయితే విజయ్కు లభించింది, ఫ్లోర్ టెస్ట్లో విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ అనాలిసిస్ ఏంటి? రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా విజయ్ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇంతవరకు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు ఉన్న సవాళ్ళు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్న సవాళ్ళు ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కటిగా మనం డివైడ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వద్దాం. అయితే ముందుగా బల ప్రదర్శనలో ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే విజయ్ సేతుపతి ఓటింగ్ లో పాల్గొనడానికి కూడా వీల్లేదని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మరి బల ప్రదర్శనలో ఎటువంటి సిచ్యుయేషన్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలియాల్సిందే. ఇక కమింగ్ టు ఆర్థిక ఇబ్బందులు
సవాళ్ళు దాని గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ కూడా క్లియర్ గా విజయ్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఆయన విమర్శలు కూడా చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది తమిళనాడు అని చెప్పేసి విజయ్ కామెంట్స్ చేస్తుంటే వాటిని కౌంటర్ గా కూడా మాట్లాడడం జరిగింది. మరి అన్ని హామీలు ఎలా తీరుస్తారో ఎలా నెరవేరుస్తారో అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ గా ఉంది. అయితే ఇంకొక సవాల్ ఏంటంటే ఏఐడిఎంఏకి లో ఒక వర్గం మొత్తం చీలిపోయి టీవీకి విజయ్ కి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. సివి షణ్ముగం నేతృత్వంలో ఒక వర్గం మొత్తం ఏఐడిఎంఏ నుంచి చీలిపోయింది అనమాట కంప్లీట్ గా. మరి ఎందుకు చీలింది, ఎవరి వల్ల చీలిందని కూడా డౌట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఈ పెద్ద సవాళ్ళన్నీ కలుపుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, విజయ్ ముందు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇక టీవీకి విజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిజంగా మీరు అన్నట్లుగా కూడా 1,00,000 కోట్లు కావాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఒక ఎస్టిమేషన్ వేసింది. అంచనా వేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. చాలా డౌట్స్ ఉన్నాయి. విజయ్ ముందు నిజంగా చాలా పెద్ద పెద్ద సవాళ్లే ఉన్నాయి. సవాళ్లతో కూడుకున్న రాజకీయం తమిళనాడులో జరుగుతోంది. మరి ఎలా ముందుకెళ్తారు విజయ్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. వీటన్నిటికి సంబంధించి మనతో పాటు ఉన్నారు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్, అలాగే సతీష్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, ముందుగా దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు మీ నుంచి మొదలు పెడతాం. విజయ్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు అదంతా ఒక ప్రొసీజర్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే హామీలు ఇచ్చారు, హామీలని ఎలా నెరవేరుస్తారు, నెరవేర్చడానికి 1,00,000 కోట్లు అయితే కావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఎస్టిమేషన్ వేసింది. మీకు చర్చలో పాల్గొన్న పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే అయితే తమిళనాడులో విజయ్ గారు చేసిన ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ స్వాగతం వెలుబుస్తుంది. అదే విధంగా వారి పరిపాలన చక్కగా ఉండాలని, వారి హామీలన్నిటి కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, తమిళనాడు శాఖ తరపున కూడా. అయితే ఇక్కడ మనం ఈ అంశంలో ఒక 4-3 అంశాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఒకటి ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు, ఒకటి ఏఐడిఎంకేలో చీలికలు, తర్వాత ద్రవిడ వాదము, అదే విధంగా కాంగ్రెస్ యొక్క విష కౌగిలి. ఈ 4 విషయాలు మనం చర్చించుకున్నప్పుడు ఎన్నికల హామీలలో జనరల్ గా తమిళనాడు పాలిటిక్స్ ఏంటంటే ఈ ద్రవిడవాదంతో ఎవరైతే పెరియార్ రామస్వామి గాని అన్నాదురై గాని దీంతో మేము భారతీయులకు అందరికీ కూడా వేరే అన్న నినాదం తీసుకొచ్చారు. తర్వాత మేనిఫెస్టోలో కూడా వారు ఒక అంశాన్ని చూపించడం జరిగింది విజయ్ గారు. వారికి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కానీ దగ్గర అన్ని పక్షాల కాడికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదిలి వెళ్ళి ఆ పక్షంతో కలిసి అధికారం కోసం అరువులు చాచి అక్కడ అధికారాన్ని చేపట్టే విషయంలో ప్రయత్నం చేసింది. అందులో కూడా రేపు కూడా విజయం సాధిస్తారు. దీన్ని భారతీయ జనతా పార్టీ కూడా ప్రజాస్వామ్యయుతంగా కూడా వారికి హక్కు ఉంది ఎవరికైనా. అయితే రాజకీయంగా నిశ్చితంగా గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క వైఖరి డిఎంకేని ఎలక్షన్స్ కి ముందుకు మతత్వవాదులు కలవకూడదు, అధికారంలోకి రాకూడదని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన వ్యక్తి రిజల్ట్ అయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ఈ రోజు వదిలేసి టీవీకేతో కలవడాన్ని భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంది. ఇది వరకు కనిపించే మతత్వ శక్తులు ఈ రోజు ఒక వర్గం కూడా చీలిపోయింది. ఖచ్చితంగా అదే ఏఐడిఎంకే ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా మేము ఈ విషయాలు కూడా చర్చించాం. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మేము కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు ఏఐడిఎంకే గానీ భారతీయ జనతా పార్టీ గానీ ఉండే ఏఐడిఎంకేలో విషయాలు చర్చ వేరే, డిఎంకే ఉన్నటువంటి ఇండియా కూటమిలో సంబంధించినటువంటి డిఎంకే కానీ కాంగ్రెస్ చర్చకు వచ్చినప్పుడు కనిమొళి గారు స్పీకర్ కు ఒక లెటర్ రాశారు. మేము ఇండియా కూటమితో కాంగ్రెస్ పార్టీతో తెగరింపులు చేసుకున్నాం, పార్లమెంట్ లో మేము ప్రత్యేకంగా మా సీట్లను గుర్తించండి అని ఇచ్చారు. దీన్ని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది, రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి తమిళనాడులో ఇటువంటి రాజకీయాలకు పాల్పడడం అనేది కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహంతో, వెన్నుపోటు రాజకీయాలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలి వెళ్ళింది.
అన్ని చోట్ల ఇదే చేసింది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ విధంగా. ఇంకా మనం రెండోది విజయ్ గారు స్టాలిన్ ని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా కలవచ్చు, వారిని కాదనలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదంలో స్నేహపూర్తి దృక్పథ వాతావరణం ఉంటే చాలా మంచిదని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అయితే ఈ రోజు ఎలక్షన్స్ కు ముందు గానీ తర్వాత గానీ డిఎంకే పరిపాలన గురించి స్టాలిన్ పార్టీ గానీ మాట్లాడిన తీరు, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం గానీ, తర్వాత నాటుసారాలో గానీ, కల్తీ లిక్కర్ కేసులో గానీ, వ్యాపారాల్లో చేసింది కానీ, టాస్మాక్ అని లిక్కర్ కోసం చేసినటువంటి కార్పొరేషన్ లో అవినీతి కానీ, మిగతా అన్ని రకాల అవినీతులు కూడా, అమ్మాయిలకు మహిళలకు రక్షణ లేకోకుండా పోవడం, పోలీస్ స్టేషన్లలోనే తర్వాత లాకప్ డెత్తులు జరగడం, కల్తీ సారాతో 64 మంది చనిపోవటం, గడిచిన 5 సంవత్సరాల పాలన తీవ్రంగా వ్యతిరేకించినటువంటి విజయ్ డిఎంకే వ్యతిరేక పాలనకు ఈరోజు ఏదైతే పట్టం కట్టారో దాన్ని సఫలీకృతం చేయటం కోసం ఈరోజు విజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆ డిఎంకే నాయకులు ఎవరైతే ఈ అఘాతకాలకు అన్నిటికీ పాల్పడ్డాడో వారి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ విజయ్ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు భారతదేశంలో 4 రాష్ట్రాలు మెట్రో సిటీలు ఉంటే అందులో చెన్నై ఒకటైతే ఈ రోజు చెన్నైలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ పారిశ్రామికంగా చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి ఎన్డీఏ పాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు అన్నిటికీ ఇక్కడికి వస్తున్నాయి. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. యాక్చువల్గా ఐసర్ గ్రూప్ చెన్నైలో చాలా కీలకమైన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రూప్, అది ఈ పక్కకే వచ్చేసాయి. మిగతా కాకుండా గూగుల్ లాంటి సంస్థలు కానీ రావడం, ఇది తమిళనాడులోని లేని ద్రవిడవాదం తలెత్తుకుని డిఎంకే గతంలో ఉన్నటువంటి పాలనలో విసుగు చెంది కంపెనీలన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన ఆదాయం కోసం శాంతి భద్రతలు పరిరక్షణ ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సరిగా ఉందని ఈ ప్రాంతంలోనికి రావడానికి క్యూ కొడుతున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది, వచ్చిన వారందరూ కూడా స్వాగతం చెప్తుంది. తర్వాత ఇంకొక విషయం అన్నమాట, ఎవరైతే విజయ్ గారి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వారి ప్రణాళికలో కానీ చాలా విషయాలు చెప్పారు. ఏదో ఒక పెళ్లి చేసుకుంటే నేను 8 గ్రాముల బంగారు ఇస్తామని చెప్పారు. తర్వాత ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. స్టాలిన్ గారు ఎన్నికలు వెలువడిన మరుసటి రోజే ఒక విషయాన్ని గుర్తు చేశారు. నేను గతంలో 2021 నుంచి 26 వరకు కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది, మీరు 2,500 ఏ విధంగా తీసిస్తారు? ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తేవడం జరిగింది. వివిధ కార్పొరేషన్ల మీద వాటి మీద తెచ్చిన అప్పు ఎంత ఉందో కూడా ఇప్పటికీ తెలియదు. దాన్ని విజయ్ గారి శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ వారి దృష్టికి తేవడం జరుగుతుంది. అయితే ఈ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వటము, ఇవన్నిటినీ కూడా రాష్ట్రం యొక్క ఆర్థికంగా లేని విషయాలు కూడా భారతదేశంలో మొదటగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం, ప్రజలకు ఓటర్లలో ప్రభుత్వం డబ్బే ఇవ్వటం తీసుకొచ్చింది ఎవరంటే తమిళనాడులోని డిఎంకే నుంచి మొదలైంది. ఈ రోజు విజయ్ కూడా కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆ రెవెన్యూ లోటు కానీ ఈ రోజు అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ ఖర్చులకు అంటే ఉద్యోగుల జీతాలకు ఇచ్చే పరిస్థితి ఈ రోజు తమిళనాడులో కనపడుతుంది. ఈ విషయాన్ని విజయ్ గారి అనుభవ రాహిత్యంతో ఈ రోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఎందుకంటే డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నాయి. ఎవరైతే అప్పులు తీసుకొస్తున్నారో రోజు నెలవారీ వచ్చే ఆదాయం జిఎస్టీ కానీ మిగతా ప్రత్యక్ష పరోక్ష పన్నులు కానీ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఈఎంఐలు కట్టడానికి, నెలవారీ వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ప్రతి నెల ఉద్యోగులు జీతాలు ఇవ్వటానికి దేశీయాన్ని అందరూ ఆర్థిక మంత్రిని కూడా ఢిల్లీలో పెట్టి అడగవలసిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి విజయ్ గారి పరిపాలన నల్లేరు మీద నడకేం కాదు. వారి పరిపాలన ఖచ్చితంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఈ రోజు ద్రవిడవాదం అయితేనేమి, హిందువుల వ్యతిరేక వాదం అయితేనేమి, ఈ అన్నింటి విషయాలకు రానున్న రోజులలో ఖచ్చితంగా విజయ్ గారు సమాధానం చెప్పారు. వారు ఏమన్నారు? సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ రోజు మీ వెంట దళితులందరూ నడిచారు. డిఎంకే పాలనలో దళితుల మీద చాలా ఆడాలు జరిగాయి. బుల్లెట్ కొనుక్కొని వచ్చారని, బుల్లెట్ తోలుతున్నారని నడిపేసిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. రానున్న రోజులలో విజయ్ పరిపాలన చాలా కష్టంగా ఉంటుంది అనేది భారతీయ జనతా పార్టీ వేచి చూస్తాం. 6 నెలల పాటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్షంగా విజయ్ గారు చేసే తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపుతుంది. వారు మంచిగా చేస్తుంటే ఖచ్చితంగా అభివృద్ధి కోసం సహకరిస్తుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లాగానే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తమిళనాడు కూడా అన్ని రకాల సహాయ సహకారం అందించి ఆ రాష్ట్ర అభివృద్ధికి పరిపాలన ఉన్నా లేకున్నా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.
ఓకే, సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు, మీరు చెప్పండి, మరి ఇప్పటికీ రాష్ట్రానికి కూడా 30 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. అయితే మరి దాంతో పాటు విజయ్ కొత్తగా ఎన్నికల్లో చాలా హామీలను ఇచ్చాడు. మరి వాటన్నిటిని నెరవేర్చడానికి కూడా 1,00,000 కోట్ల కావాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఒక ఎస్టిమేషన్ వేసినట్టుగా కూడా ఇంతకు ముందు మాట్లాడినట్టు. మరి ఎలా తీసుకొస్తారు, అసలు విజయ్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏమంటారు? ఇప్పుడు ముఖ్యంగా మేడం, ఇప్పుడు ఈ నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత మనము తమిళనాడులో జరిగిన రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఇబ్బందులు మనం పూర్తిగా గమనించాం. 108 సీట్లతో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎదిగిన ఈవీకే పార్టీ, సినీ హీరో విజయ్ గారి పార్టీ, అదే రకంగా 47 స్థానాలు గెలిచిన అన్నా డిఎంకే, 59 స్థానాలు గెలిచిన డిఎంకే, వీటన్నిటింటే కాకలు తీరిన ద్రవిడ పార్టీస్ అక్కడ మొత్తం వీటన్నిటిని కూడా ఆ జాడు కట్టబట్టుకొని ఊడిసినట్టుగా ఊడిచేసి ఇప్పుడు ఒక నూతన శకనానికి అక్కడ నాంది పలికిండు విజయ్ గారు. ఇంకోటి స్పష్టంగా అతడు ఒక మాట మాట్లాడాడు. అక్కడ తమిళనాడులో సిద్ధాంతపరంగా నేను బీజేపీకి వ్యతిరేకిని, పార్టీ పరంగా డిఎంకే పార్టీకి వ్యతిరేకం. మేము పార్టీ పరంగా రాష్ట్రంలో డిఎంకే మీద కొట్లాడుతున్నాం, సిద్ధాంతపరంగా మాత్రం భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడుతున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి అక్కడ 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నాడు ఆయన గవర్నర్ దగ్గరికి వెళితే ఆ తర్వాత అంటే ఒక గవర్నర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి స్వాగతించండి అని చెప్పేసి అడగడానికి 4 సార్లు వెళ్ళాడు ఒక వ్యక్తి. దాంట్లో అయితే సతీష్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెంబర్స్ తక్కువ ఉన్నారు, అభ్యర్థులు తక్కువ ఉన్నారు, వాటిని ఫామ్ చేసుకోవడానికి కూటములు వచ్చాయి, అదంతా ఓకే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విజయ్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. మరి వాటన్నిటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవాలి? ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు కదా, ఒక్కొక్కటి కాదు కదా. అసలే లోటు బడ్జెట్ లో ఉంది తమిళనాడు, మరి ఎలా క్లియర్ చేస్తుంది అనుకోవాలి? మేడం ఇక్కడనండి, ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కక ముందే బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారనే విషయం చెప్తున్నాను నేను మీకు. గవర్నర్ గారి ముందర కాదండి బల నిరూపణ చేయాల్సింది, అసెంబ్లీలో ఎమ్మెల్యే బల నిరూపణ చేస్తారు. కానీ ఇక్కడ ఎంత గందరగోళం చేసిరో, కానీ చివరికి అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటినే సపోర్ట్ చేసింది, ఆ తర్వాత మిగతా పార్టీలు కూడా రావడం జరిగింది. అతనికి 118 వచ్చిన తర్వాత 120 వచ్చింది, 118 కూడా 120 వచ్చింది. అప్పుడు గవర్నర్ గారు గుర్తుంటే ఇప్పుడు అన్నా డిఎంకేలో కూడా చీలిక వచ్చిందని చెప్పేసి అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారు 3 రోజులు అయింది. ఆయన ఈ రోజుతో 3వ రోజు అనుకుంటాను, 2వ రోజు 3వ రోజు అనుకుంటాను. అయితే ఈ రోజు అక్కడ నిన్న ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసిండ్రు, ఈ రోజు సమావేశం స్టార్ట్ అయింది. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి అని అన్న తర్వాత ఇప్పుడు ఇతడు ఆల్రెడీగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను ప్రకటన చేసిండో, మహిళలకు ఉచిత బస్సులే కానీ 200 రూపాయల కరెంటు అది యూనిట్ల ఫ్రీ అని చెప్పేసి అని అదే కానీ, అదే రకంగా సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీ అనే పథకమే కానీ, అదే రకంగా మహిళలకు ప్రత్యేకమైన రక్షణగా ఇక్కడ సిటీమ్స్ టైప్లో ఇక్కడ మన తెలంగాణలో పెట్టినట్టుగానే స్పెషల్గా మహిళా రక్షణ కోసం ఏదైతే పెట్టిండో వీటన్నిటి మీద సంతకాలు పెట్టి ఈరోజు ప్రజా పాలనలోకి వెళ్ళాడు. ఇంకొకటి వినూత్నంగా ఈరోజు తమిళనాడులో ఒక సంఘటన ఆరంభమైంది. అదేంటంటే ప్రతిపక్షాల పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వారందరినీ కూడా పలకరిస్తూ ఖచ్చితంగా ఈ తమిళనాడు రాష్ట్రం ఇబ్బందులలో కష్టాల్లో ఉన్నది, మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి అని ఒక వినయంగా ఒక కొత్త స్టూడెంట్ లాగా ఒక తమిళనాడు గవర్నమెంట్ లో సతీష్ గారు కొత్త శకానికి నాంది పలికారు విజయ్ అనేది ఓకే. కాకపోతే సంక్షేమ పథకాలు కానీ హామీల అమలు కానీ ఆర్థిక ఇబ్బందులను సవాళ్ళను కూడా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి లోటు బడ్జెట్ ఉంది కదా, ఈ నేపథ్యంలో మొదటి రోజైనా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, తొందరపాటు ఎంత తొందరపడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీగా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా ఆ ప్రభుత్వాలు పోయినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పుడే 3 రోజులు అయింది. ఏమంటున్నా తొందరపడవలసిన అవసరం ఏం లేదు కదా. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 రోజులు అయింది కదా, ఇంకా తొందరపాటు ఎందుకు అనేది సతీష్ గారి వర్షన్.
ఇది తొందరపాటు కాదు. ఎందుకంటే రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ప్రజలతోనూ చెలగాటమాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే చెలగాటమే స్టార్ట్ కాలేదు కదా. మీరు అసలు ఏమి ఊహిస్తారు అంటే మీరు ఫెయిల్ కావాలని ఊహిస్తున్నారా లేకపోతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారా? సతీష్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి, చెప్పనివ్వండి సతీష్ గారు. ఇక్కడ సమస్య 3 రోజులకు 1 రోజు 2 రోజు కాదు, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది, 30 లక్షల కోట్ల అప్పులు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా విజయ్ టీవీకి అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏముంది అనేది జస్ట్ చర్చించుకోవాలి, డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా మనం డిస్కషన్ చేస్తున్నది కాదు. ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని విజయ్ గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. ప్రజలు ఓట్లేశారు. ఆ అంశం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ గారు తెలుసుకోవాల్సిన విషయం అంటే భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలోని డిస్కంలు అంటే విద్యుత్తును ఏదైతే ఇళ్లకు సప్లై చేసి బిల్లులు వసూలు చేసే సంస్థలు డిస్కంలు ఉంటాయో అవి ఇప్పటికే విపరీతమైన అప్పులలో కూరుకుపోయాయి. తమిళనాడు రాష్ట్రం ఇప్పటికి 2 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉంది. కాబట్టి ఇప్పుడే దాని మీద భారం వేయక దానికి చెల్లించాల్సింది ఏదో ఒక రోజు ఈరోజు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో కానీ ఇవన్నిటి కూడా భారత సావర్నిటీ వారంటీ ఉంటుంది. ఒకవేళ ఎవరైతే మనకు విద్యుత్ సరఫరా చేస్తున్నారో వాటిలో బిల్లులు లోపమైతే వాళ్ళు ఖచ్చితంగా సింగపూర్ కోర్టు కానీ లండన్ కోర్టులో కానీ వేయడం అవుతుంది. భారతదేశ ప్రతిష్ట పూర్తిగా మంట కలిసిపోతుంది. ఇప్పటికే తమిళనాడులో పవర్ కట్ ఉంది. జనరేటర్లు అమ్మేవాళ్ళు, తర్వాత ఎవరైతే ఇన్వర్టర్లు అమ్మేవాళ్ళో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు ఈ కాలంలో కూడా పవర్ కట్ ఉంది. విపరీతమైన ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నటువంటి హబ్బులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మీరు హై టెన్షన్ విద్యుత్తుకు ఏ విధంగా పవర్ కట్లు ఇస్తున్నారు? కాబట్టి ఈరోజు విజయ్కు ఉన్నటువంటి వైఖరి ఏంది? ఇన్ని రకాల రాష్ట్ర అవస్థలలో ఉంటే సూదనమ్మాని హామీలు ఇచ్చి మీరు సాధ్యం కాని విషయాలు క్వశ్చన్ చేస్తారు. మేడం చెప్పండి. వాస్తవానికి తమిళనాడులో విజయ్ అనే ఒక యువకుడు కొత్త పార్టీ స్థాపించి వెంటనే ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని స్థాపించింది కనుక ఆయన ఖచ్చితంగా రాష్ట్రం మీద ఒక అవగాహన ఉన్నది. అతడు ఇంకోటి అందరి సహకారం కూడా అందరి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకుంటుండే. ఆయన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమే ప్రజలు అతన్ని నమ్మి అతనికి ఓటేసారు అక్కడ. కనుక అందులో వీళ్ళు బీజేపీలు ఊహించుకుంటున్నట్టుగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఏమి ఉండవండి. వాస్తవానికి 10 లక్షల కోట్ల అప్పు ఉందని విజయ్ గారు అంటేనే వెంటనే మనకు స్టాలిన్ గారితో నుంచి ఒక మాట వచ్చింది, అందుకే తప్పు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆయన అయితే అసలు ఎంత అప్పు ఉంది ఏం సంగతి అనేది రేపు తెలుస్తుంది. రేపు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. అసలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అక్కడ ఎంత అప్పు ఉంది. మీరు చెప్తారు 30 లక్షల కోట్లని, అసలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారులతో తీసుకొని ప్రజలకందరూ కూడా వివరిస్తాడు విజయ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలియజేయలేదా? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించి ఈ రకంగా అప్పులు చేసిపోయిండు. కనుక ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉంది. రోజుకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నెలకి ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అట్లా అందుకొరకే మనము రేపు తమిళనాడులో కూడా క్లియర్ కట్ గా ఈ అంశం అనేది చర్చకు వస్తుంది. ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఏ శాఖలలో ఎంత అప్పులు ఉన్నాయి, ఏ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. తర్వాత 2 లక్షల కోట్ల అప్పులు అంటారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరి ఇవన్నీ కూడా లోటు ఉంది కదా ఆర్థిక బడ్జెట్. మరి ఏం జరగబోతుంది? వేట్ అండ్ సీ ఎందుకంత తొందర? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 8 లక్షల కోట్లు కేసీఆర్ చేసిపోయినా ప్రభుత్వం ఆగిందా? సంక్షేమ పథకాలు ఆగినాయా? ఏవి కూడా జరగలేదు కదా. ఇక్కడ ఖచ్చితంగా 200 వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తారు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మేము 500 కోట్ల రూపాయలు ఇస్తేనే కూడా మేము ఆల్రెడీగా అంత ఇంత తొందర ఖచ్చితంగా విజయ్ కూడా చేస్తాడు అక్కడ. విజయ్ గారు ఇచ్చిన మరొక హామీని మీ ముందుంచే ప్రయత్నం చేస్తారు. మీరు మొత్తం గంటపదంగా మేము సక్సెస్ చేస్తూనే ఉంటాం. తమిళనాడులో ప్రతి సంవత్సరము 6 నుంచి 5 లక్షల పెళ్లిళ్ళు అవుతాయి.
ఒక్కొక్క వధువుకు నేను 8 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పారు. అదే అవును. తమిళనాడులో రిజిస్టర్ అయిన పెళ్లిళ్ళు 4 లక్షలు ఉంటాయి. అంటే సబ్ రిజిస్టర్ ద్వారా రిజిస్టర్ అయినవి. అంటే ఒక్కరొకరికి దగ్గర 8 గ్రాములు అంటే ఇప్పుడున్న రేటు ప్రకారము మీరు 1,20,000 రూపాయలు అవుతుంది. దీనికి ఒక్కదానికే మనకు ఒక 50,000 కోట్ల రూపాయలు దగ్గర అవుతాయి. ఇది ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్నికల హామీ ఇచ్చేటప్పుడు వాళ్ళ ప్రణాళిక ఏంది? ఏదైనా రూపాయి రాక రూపాయి పోకనే కదా, చిన్నపిల్లల వ్యవహారం కాదు కదా. కాబట్టి ఈ హామీని ఎట్లా ఇస్తారు, ఏ విధంగా అమలు చేస్తారనేది విజయ్ గారు కూడా ఒకసారి చెప్పాలి ప్రజలకు కూడా. నీకు ఏ రూపంలో డబ్బులు వస్తుంది, ఏ రూపంలో మీరు ప్రజలకు ఖర్చు పెడతారు. ఈ రోజు మీరు జీతాలు ఇవ్వటం కోసమే అప్పులు చేస్తున్నారు. అప్పు తెచ్చి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. మీరు ప్రణాళిక ఉత్పత్తులకు ఏం ఖర్చు పెట్టడం లేదు. అంటే మీరు అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ ఖర్చులు అంటే రోజువారీ జీతాలు ఇవ్వడానికి, ప్రభుత్వం గడవడానికి అప్పులు చేస్తున్నటువంటి స్థితిలో మీరు ఈరోజు 4 లక్షల మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిన పెళ్లిళ్ళ వధువులకు మీరు 8 గ్రాముల బంగారు ఇస్తామని చెప్పారు. ఈ రోజు మేడం ఒక మాట చెప్పండి మేడం ఒక నిన్ననే ఏ పని పాట లేదు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, సతీష్ గారు వాయిస్ తీసుకుందాం. సతీష్ గారు ఇక్కడ వినండి, మీరు ఇవే శాపనార్థాలు పెట్టుకుని మీకు చేత కాదండి, మీరు చేయలేరు. అది చేస్తారు, దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తారు ఖచ్చితంగా. తెలంగాణలో చేయట్లేదా, ఆంధ్రప్రదేశ్ చేయట్లేదా, తమిళనాడు చేయట్లేదు, కేరళ చేయట్లేదు, ఎక్కడ చేయట్లేదు? మీ చేత కాదండి. మీరు వినండి, మీరు మతం మీద ఆధారపడుకొని రాజకీయాలు చేస్తారు. మీరు ప్రజా సంక్షేమం మీకు అవసరం లేదు. రాముడు సంక్షేమం ఉంటే చాలు, రాముడు సంక్షేమం ఉంటే ఒక్కొక్కరుగా మాట్లాడండి దయచేసి వినిపి. మీకు కావాల్సింది ప్రజల సంక్షేమం కాదు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేటోళ్ళు కాదు. మీరు జయ శ్రీరామ్ ఒకటి మంచి కావాలి, హిందూ మతం మంచిగా, అక్కడ 3 రోజులు కూడా కాలేదు గవర్నమెంట్, 3 రోజులు కూడా గవర్నమెంట్ కాలేదు. పసిపిల్లగాడి మీద దాడి. ఓకే సతీష్ గారు ప్లీజ్ ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 23 నవంబర్ జరిగిన ఎన్నికల్లో మేము ప్రతి జంటకు 1 తులం బంగారు ఇచ్చామని చెప్పారు. కన్క్లూజివ్ అండి, లాస్ట్ కన్క్లూజివ్ అండి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, అధికారాన్ని ఎంజాయ్ చేయడం, మర్చిపోవటము, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో అభివృద్ధి చేసే దిశగానే చేస్తుంది. ఏం చేసిందో చూపెట్టండి. భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చి కట్టింది అని చెప్పండి, కొత్తగా నిర్మాణం చేసింది అని చెప్పండి. ఉన్న వాటిని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసిరా? మీరు ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు. సతీష్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయో తమిళనాడులో కూడా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉండండి ఎందుకంటే కడుపు నొప్పి వస్తుంది మీకు. ఉండండి, 1 తులం బంగారం ఇస్తాము, 10 తులాల బంగారం ఇస్తాము, అదే రకం 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము. అన్ని కూడా మేము సక్సెస్ చేసే ఓట్లకు వస్తామండి బాబు. మీలాక మేము ఏ చేతగారో కూర్చునే అది కాదు, గుర్తుపెట్టుకో. రైట్ అండి సతీష్ గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ ఎందుకు. అలాగే దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో తమిళనాడు రాజకీయం రోజుకు తెరలెత్తోంది, కొత్త సవాళ్లు కూడా వస్తూ ఉన్నాయి. విజయ్ ముందు చాలా సవాళ్లు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఇన్ని సవాళ్ల నేపథ్యంలో విజయ్ ఎప్పటిలాగే విజయ్ ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని వాటిని పరిష్కరిస్తారా, లేకుంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సవాళ్లతో సతమతమవుతారా? అసలు తమిళనాడు రాజకీయంలో విజయ్ ఏం చేస్తారనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటి.